సినిమాటోగ్రాఫర్ సెంథిల్, యోగా ట్రైనర్ రూహీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2009లో ఒక్కటైన ఈ జంట సికింద్రాబాద్లో సెటిల్ అయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు. 20 ఏళ్లుగా యోగా టీచర్గా ఉన్న రూహీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవారు. ఆమె ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండేవారు. ఇక హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్నారు. గండం గడిచింది అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయట. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ వైరస్ ప్రభావం వలన వేరే ప్రాబ్లమ్స్ మొదలయ్యాయట. ఇంతకుముందు ఉన్న ఉత్సాహం లేకపోవడం, బాగా డల్గా ఉండేవారట. అయితే ఆమెలో ఎనర్జీ తీసుకురావడం కోసమని బూస్ట్ డోస్ ఇచ్చారట. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందట. ఆమెను కాపాడడం కోసం డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు. ఆఖరికి ఆమె ఈ నెల 15న తుది శ్వాస విడిచారు. ఇటీవలి కాలంలో యంగేజ్లో ఉన్నవారికి సైతం హార్ట్అటాక్స్ వస్తున్నాయి. అప్పటి వరకు చాలా ఉత్సాహంగా ఉన్నవారు సడన్గా హార్ట్అటాక్ రావడంతో చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే కరోనా బారిన పడిన వారికి ఇలా ఎక్కువగా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి బయటపడిన వారికి హార్ట్అటాక్ అనే కాకుండా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. అందుచేత కరోనా వెళ్లిపోయింది అమ్మయ్యా అనుకోవడానికి లేదు. అందరూ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనే విషయం తెలిసిందే. జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలొచ్చాయి. 1-2 రోజుల్లోనే ఇవి తగ్గిపోయాయి. అయితే ఓ కొత్త అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ 2 డోసుల కంటే కోవిడ్-19 బూస్టర్ డోస్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయని తేలింది. సెంథిల్ భార్య రూహీ విషయంలో జరిగింది ఇదేనా? బూస్టర్ డోస్ తీసుకోవడం వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుందా అంటే అవునని అంటున్నారు వైద్యులు. అందుచేత బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్లు హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఏది ఏమైనా రూహీ చాలా తక్కువ వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.